అందులో చాలా చక్కగా ప్రార్థన చేయడం, అతి పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళాలంటే మనం ఏదైతే చేయాలి, చాలా వివరంగా మనకు అర్థమయ్యే భాషలోనే చెప్పారు. వేరే భాషలే కాకుండా అచ్చమైన తెలుగులో చాలా వివరంగా స్పష్టంగా తెలియజేశారు. దేవుడు ఆ బిడ్డను ఎంకనో దీవించిన కాక. రైట్, మిత్రులు వస్తున్నారు, ఒక్కసారి గట్టిగా చెప్తారా? హల్లెలూయా. రైట్, ఒకసారి అంట ఇద్దరు స్టూడెంట్స్ కాలేజ్కి వెళ్ళారు. కాలేజ్కి వెళ్తే ప్రొఫెసర్ లెసన్ స్టార్ట్ చేశారు అన్నమాట. అందరూ జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రొఫెసర్ గారు లెసన్ స్టార్ట్ చేశారు. లెసన్ స్టార్ట్ చేస్తే స్టూడెంట్స్ అందరూ కూడా చాలా చక్కగా వింటున్నారు ఆ లెసన్. సార్ ఏదో ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తున్నారు కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా స్టూడెంట్స్ అందరూ కూడా వినడం స్టార్ట్ చేశారు. విన్న తర్వాత లంచ్ బ్రేక్ వచ్చింది, బెల్ కొట్టేశారు, లంచ్ బెల్ కొట్టేశారు. స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోయారు. కానీ ఇద్దరు స్టూడెంట్స్ మాత్రం ఆ క్లాస్లో ఉండి సార్ ఏం చేస్తారని చెప్పి అలా చూస్తూ ఉండిపోయారు. అందులో ఉండిపోతుంటే పక్కన ఉన్న స్నేహితుడు వాడిని పిలుస్తున్నాడు, రే క్లాస్ అయిపోయిందిరా లేవరా, క్లాస్ అయిపోయిందిరా లేవరా అంటున్నాడంట. అంటే ఆడు తుల్లి పడిపోయి అవునా క్లాస్ అయిపోయిందా పదవి వెళ్ళిపోదాం అని చెప్పి లేచి ఇద్దరు కూడా వెళ్ళిపోయారంట. ఆ తర్వాత ఈ ఫ్రెండ్ అడిగాడంట, అదే ఏంట్రా నువ్వు సార్ ముందు అలా కళ్ళు తెరిచి పడుకుని పోతున్నావు, నీకు ఆ గొప్ప వింతైన వింతైన ఏంటంటారు దాన్ని టాలెంట్ ఉంది కాబట్టి సార్ నేను గుర్తించలేకపోయారు, నువ్వు చాలా గొప్ప తెలివైనోడురా, సార్ నేను గుర్తించలేకపోయారు, కళ్ళు తెరిచిపడి పడుకుని పోయావు, సార్ ఏమో తగిన వినేత్తనేమో అనుకున్నాడు, సార్ని మరి బోత కొట్టించావరా అని చెప్పి ఆ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ఎందుకు ఈ మాట చెప్పానంటే అసలే ఆల్రెడీ 12 అయ్యింది. మీలో ఎవరికైనా అటువంటి టాలెంట్స్ ఉంటే ముందే చెప్పండి. పాస్టర్ గారు నాకు కూడా కళ్ళు తెరిచి నిద్రపోయే అలవాటు ఉందండి, నేను చూస్తున్నట్టే ఉంటాను కానీ పడుకుంటాను నేను లోపల. అటువంటి టాలెంట్స్ ఎవరికైనా ఉన్నాయా? ఉన్నాయమ్మా ఎవరికైనా? లేకపోతే దేవుని స్తోత్రం. ఎందుకంటే ఇప్పుడు అలా చూస్తూ ఉన్నారు అనుకోండి, అబ్బా వీళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ అని చెప్పి నేను బల్లగుద్ది మరి చెప్పేస్తుంటాను అన్నమాట. కాబట్టి మంచివాడు, దేవునికి స్తోత్రం. ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టు సంఘం ఎంతైనా ఉండొచ్చు, కానీ ఈ సమయంలో దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకొని ఇక్కడికి తీసుకొని వచ్చారు. ఒకసారి ఒక సేవకుడు అడిగాడు, పాస్టర్ గారు మీ సంఘంలో ఎంతమంది ఉంటారు అంటే ఆ పాస్టర్ గారు 100 మంది ఉంటారు అయ్యా సంఘం. అయితే పాస్టర్ గారు మీ సంఘానికి ఉపవాస ప్రార్థనకి ఎంతమంది వస్తారండి? 10 మంది వస్తారండి. అయ్యా ఆన్లైన్ ప్రేయర్కి ఎంతమంది వస్తారండి? 10 మంది వస్తారండి. అయితే ఆ పెద్ద సేవకుడు అన్నాడంట, అయితే నీ సంఘం 100 మంది కాదు 10 మంది అన్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందన్నమాట. ఇప్పుడు దేవుడి రాకడలో సంఘం ఎత్తబడితే ఆ సంఘం ఎంతమంది? మనమే. ఆమె మీరు ధన్యులయ్యా, దేవుని రాకడలో మీరు కూడా ఎత్తబడే గుంపులో మీరు కూడా ఉన్నారు. రైట్, ఈ టైంలోని మరి మీ అందరికీ ఉపయోగపడే కొన్ని మాటలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. అంతకంటే ముందు నేను ఎవరో మీకు తెలియదు కాబట్టి కొన్ని మాటలు నా కోసం నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు ఆర్యన్ జోసెఫ్. నేను చెంత కాలనీ ప్రాంతంలో సేవ పరిచయం చేస్తున్నాను. మరి ఈరోజు రావడానికి కారణం మహేష్ తమ్ముడు ఎప్పటి నుంచో రమ్మంటున్నాడు, అన్న రంగన్న మీరు ఒకసారి రండి మా చర్చికి చూడండి. అవ్వలేదు, కానీ ఈరోజు ఎలాగైనా సరే పట్టుపడ్డాను అన్నమాట. అన్న మీరు రండి ఎలాగైనా సరే రావాలి ఈరోజు అని. సరే తమ్ముడు వస్తాను ఖచ్చితంగా అని చెప్పి రావడానికి కూడా చాలా ఆటంకాలు. బండి సెట్ అవ్వలేదు. ఫస్ట్ ఏంటంటే బండి సెట్ అవ్వలేదు మాకు. ఆ తర్వాత నా బండికి బ్రేక్స్ ఫెయిల్ అయిపోయాయి అనమాట. ఈరోజు మధ్యాహ్నమే డాడీ గారు డ్యూటీకి వెళ్తూ వస్తున్నప్పుడు బ్రేక్ వేయించుకొని తీసుకొచ్చాడట. ఇంటికి వచ్చాక నాకు 7:30 తెలిసింది ఆ విషయం. వెంటనే తమ్ముడు ఫోన్ చేసి బండి సెట్ అయిపోయి తమ్ముడు వెళ్దాం అయితేని, సరే నువ్వు వెళ్ళిపోదాం అని చెప్పేసి వెంటనే బయలుదేరి మేము రావడం జరిగింది. మరి నమ్ముతున్నాను దేవుడు ఒక ప్రణాళిక చొప్పున తన చిత్తములో ఈరోజు మనల్ని కూడా ఇక్కడ తీసుకొని వచ్చాడు. ఇందాక చెప్పాను కదా, మనం ఎవరు కూడా అనుకోకుండా ఇక్కడికి రాలేదు. ఏంటిది? అనుకోకుండా ఇక్కడికి రాలేదు. దేవుడు ఒక ప్రణాళిక, ఆయన చిత్తం మన పట్ల ఉంది కాబట్టి ఈరోజు దేవుడు నీతో మాట్లాడాలి. దేవుడి యొక్క చిత్తం నువ్వు తెలుసుకోవాలి. ఆయన ఉద్దేశం ఏంటో నీకు తెలియజెప్పాలని దేవుడు ఈరోజు ఇక్కడికి నేను తీసుకొని వచ్చాడు. అంతేగాని నువ్వు అనుకోకుండా రాలేదు. ఈరోజు పాస్టర్ గారు పిలిచారు కదా, లేదా మెసేజ్ చేశారో ఫోన్ చేశారో ఈరోజు ఆన్లైన్ ప్రేయర్ అని చెప్పారు కాబట్టి నువ్వు రాలేదు. దేవుడు ముందుగానే ఆయన చిత్తములు ఆయన ప్రణాళికలు నువ్వు ఉన్నావు కాబట్టి దేవుడిని ఈరోజు ఇక్కడికి తీసుకుని వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. మన రెండు చేతులు పైకి చెప్తాం ఒకసారి హల్లెలూయా అని. హల్లెలూయా. ఎవరికైనా నిద్ర వస్తే అలా వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని చక్కగా వచ్చి తప్పే లేదు. ఇది ఆన్లైన్ ప్రేయర్ కాబట్టి నిద్ర రావడం సహజం.
మనం అందరం కూడా మనుషులమే. మనం పైనుంచి కిందకి ఏం ఊడిపోలేదు. ఎవరికైనా నిద్ర వస్తుంది. నిద్ర వచ్చినప్పుడు కొంచెం అలర్ట్ అయిపోతుంది. ఆ వాక్యం వినకుండా సాతాను గారు ఏం చేస్తాడు? మీకు ఇంకా నిద్ర గుర్తిస్తాడు. మనం ఎవరిని జయించాలి? సాతాను గారిని జయించాలి. కాబట్టి నిద్ర వచ్చినప్పుడు నిల్చోండి, లేకపోతే ఒకసారి అటు ఇటు తిరగండి, లేదా ఫేస్ వాష్ చేసుకుని వచ్చి కూర్చొని చక్కగా ఇంకా బాగా వాక్యాన్ని వినడానికి ప్రయత్నము చేయండి. మరి నా పేరైతే ఆర్యన్ జోసెఫ్. నేను చెంతోకోలి ప్రాంతంలో సేవ చేస్తున్నాను. యవ్వన కాలంలో దేవుడు తన చిత్తమును నా పట్ల ఏదైతే కలిగి ఉన్నాడో అది నేను తెలుసుకోవడం జరిగింది. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు దేవుడు నన్ను రక్షించుకున్నాడు అద్భుతకరంగా. అంటే నా కుటుంబము చిన్నప్పుడే రక్షణ పొందుకుంది. మా అమ్మగారు సిఎన్ కుమారి గారు. నేను 4 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆమెకు గొంతు క్యాన్సర్ వచ్చి డాక్టర్స్ అందరూ కూడా చనిపోతారు అని చెప్పినప్పుడు ఆ సమయంలో మాకు సువార్త తగ్గింది. యేసుప్రభు వారు అంటే ఏంటి, యేసుప్రభు యొక్క గొప్పతనం ఏంటో మేము తెలుసుకున్నాం. మా నాన్నగారు ఒక గురుస్వామి, ఆయన అయ్యప్ప భక్తుడు. ఆయన సంవత్సరం అంతా కూడా మాల్లో ఉండేవాడు, శబరిమల తీసుకెళ్ళి వెళ్ళేవాడు అందరినీ కూడా. ఆ విధంగా మా కుటుంబం అంతా కూడా అన్య జనాంగంలోనే ఉండేది. అయితే నాకు 4 సంవత్సరాలు ఉన్నప్పుడు మా అమ్మగారికి థ్రోట్ క్యాన్సర్ వచ్చి, గొంతు క్యాన్సర్ వచ్చి, ఇందులో వచ్చి చీవి రక్తం అంతా కూడా పోతూ ఉండేది. పోతూ ఉన్నప్పుడు ఈ పక్క ఎముకల్లో ఉన్న మూలిక అంతా కూడా బయటకు వచ్చేసి డాక్టర్స్ చెప్పేశారు ఇక 15 రోజుల కంటే ఈమె బ్రతకడం అసాధ్యము అని. ఆ సమయంలో మేము ఏ దేవుళ్ళని అయితే పూజించే వాళ్ళమో ప్రతి దేవతకి, ప్రతి దేవుడికి కూడా మేము మొక్కడం జరిగింది. అలా మొక్కినప్పుడు ఏ దేవుడు మాట్లాడలేదు, ఏ దేవత మాట్లాడలేదు. ఒక వీధిలోని సువార్త ప్రకటించుకుంటూ వెళ్తున్నప్పుడు మా అమ్మగారు నన్ను, తమ్ముడిని, మా తమ్ముడు అప్పుడు 3 నెలల బాబు, నేను 4 సంవత్సరాల అబ్బాయి, నేను మా తమ్ముడు అలా అడుగు మీద కూర్చున్నాము. మా అమ్మ మా ఇద్దరిని పట్టుకొని ఏడుస్తూ ఉంది. దేవుడా, నా బిడ్డలు చూస్తే చాలా చిన్నపిల్లలు, మా ఆయన చూస్తే బాధ్యత లేనివాడు, ఇప్పుడు నేను చనిపోతే నా బిడ్డలను ఎవరు పోషిస్తారు, నా బిడ్డలను ఎవరు చూసుకుంటారు అని ఆందోళనలో ఆమె ఏడుస్తున్నప్పుడు వీధిలో 2 అన్నయ్యలు వచ్చి సువార్త ప్రకటిస్తున్నారు. వీధి సువార్త అప్పుడు చేసేవారు కదా, ఇప్పుడు చాలా తక్కువైపోయి. వీధిలోని సువార్త చేస్తూ ఉంటే ఆ సువార్తలోని పట్టబడిన కుటుంబమే మా కుటుంబం. ఆ సువార్తలోని వాళ్ళు మాతో మాట్లాడారు, మా అమ్మగారితో మాట్లాడారు. అక్క, ఎందుకు అక్కడ నువ్వు ఏడుస్తున్నావు అంటే, మా కుటుంబానికి క్రైస్తవం అంటే ఇష్టం ఉండేది కాదు. మా కుటుంబానికి యేసు ప్రభు అంటే అసహ్యము. మా అమ్మగారు 3 సార్లు బైబిల్ని చింపేశారు, బైబిల్ ఇచ్చారండి. అంత భయంకరమైన కుటుంబం. మా నాన్నమ్మ గారు పాస్టర్ గారి ఇంటికి వస్తే చెప్పించు కొట్టి మొహం మీద ఉమ్మేసి పంపించేశారు. అటువంటి భయంకరమైన కుటుంబం నుంచి మేము రక్షించబడ్డాం. అయితే డాక్టర్స్ అందరు 15 రోజుల్లో చనిపోతారని చెప్పినప్పుడు ఆ సువార్త విని ఒకే ఒక మాట మా అమ్మని ఆకర్షించుకుంది. ఏంటంటే, నువ్వు యేసు ప్రభు దగ్గరికి కానీ వస్తే యేసు ప్రభు నీతో మాట్లాడతాడు. ఆ ఒక్క మాట మా అమ్మగారిని ఆకర్షించుకుంది. ఎందుకంటే ఎంతో కాలంగా పూజలు చేస్తున్నాం, వ్రతాలు చేస్తున్నాం, ఏ దేవుడు ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో మాట్లాడలేదు. కానీ యేసు ప్రభు దగ్గరికి వస్తే నీతో మాట్లాడతారు అన్న మాట మా అమ్మగారిని పట్టుకోవడం జరిగింది. అప్పుడు ఏ మాట అయితే ఆమెను పట్టుకుందో ఆ మాటకు లోబడి ఆమె చర్చికి రావడం జరిగింది. ఒక సండే ఆ చర్చికి వచ్చినప్పుడు ఆదివారం నా దేవుడు మాట్లాడు, నా కుమార్తె నువ్వు భయపడకు, నేను స్వస్థపరచు యెహోవాను నేనే అని ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో, ఇంకా ఉంది, అసలేంది ఉంది, అప్పుడు చెప్పడం కూడా తెలగా. ఎప్పుడైతే దేవుడు ఈ విషయం మాట్లాడాడో వెంటనే ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చి లేదు, అరే నాతో మాట్లాడింది దేవుడేనా అని ఒక కన్ఫ్యూజన్లో ఉండిపోయింది. ఇప్పటి వరకు ఎప్పటి నుంచో నేను ఆరాధిస్తున్నాను, ఎప్పటి నుంచో నేను పూజలు చేస్తాను, ఏ దేవుడు మాట్లాడలేదు. కేవలము ఒక ఆదివారం నేను వెళ్ళి నువ్వు నిజమైన దేవుడు అయితే నాతో మాట్లాడన్నప్పుడు యేసు ప్రభు నాతో మాట్లాడాడు. అంటే ఈ దేవుడు నిజమైన దేవుడు, ఈ దేవుడు మాట్లాడే దేవుడు అని తెలుసుకున్న తర్వాత ఆమె దేవుడిలో ఎదగడం మొదలుపెట్టింది. దేవుడి దగ్గరికి రాగానే దేవుడు స్వస్థపరచలేదండి. దేవుడి దగ్గరికి కంటిన్యూగా ఆమె వస్తూ ఉంటే ఆమె ప్రార్థన ఏంటో నేర్చుకుంది, ఆరాధన అంటే ఏంటో నేర్చుకుంది, వాక్యం అంటే ఏంటో తెలుసుకుంది. ఆమె వచ్చిన తర్వాత ఏ డాక్టర్స్ అయితే 15 రోజుల్లో చనిపోతారని చెప్పారో ఆమె మందిరంలో అడుగు పెట్టిన తర్వాత దేవుడు ఆమె ఆయుష్ను పెంచుకుంటూ వచ్చాడు. అయితే ఆ తర్వాత మేము చాలా ఆస్తిపరులమి. రెండో విషయం ఏంటంటే మేము చాలా ఆస్తిపరులమి. మాకు లారీ ఉండేది, వ్యాన్ ఉండేది, మంచి బంగ్లా ఉండేది, కారు ఉండేది. మేము ఎంత ఆస్తిపరులం అంటే మేము పుట్టినప్పుడు అంటే మా అమ్మాయిలు చెప్పుతూ ఉండేవారు, మేము పుట్టినప్పుడు సాధారణంగా పుట్టిన పిల్లల కింద ఏం వేస్తారండి, బట్టలు వేస్తూ ఉంటారు, వాళ్ళు తడిపేస్తారని, పాస్ పోసి తడిపేస్తారని బట్టలు వేస్తూ ఉంటారు. కానీ
నాకు మా తమ్ముడికి మా తల్లిదండ్రులు ఎలా చూసేవాడంటే, మేము పుట్టిన వెంటనే మేము డబ్బు కట్టల మీద పడుకునే వాళ్ళమంట. మేము ఏదైనా పోస్తే ఆ డబ్బు కట్టలు అలా తీసుకెళ్ళి చెత్త కుండీలో పారేసేవారంట. అంటే ఆలోచించండి ఎంతగా మేము ఆస్తిపడము. ఆస్తి అంతా కూడా ఒక్కసారిగా మా జీవితం నుంచి అంతా పోయింది. మా నాన్నగారు నెమ్మదిగా చెడు వ్యసనాలకి అన్నిటికీ అలవాటు పడిపోయారు. చివరికి మా కుటుంబం ఎలాగైపోయిందంటే తినడానికి తిండి లేని కుటుంబంగా అయిపోయింది. ఒకప్పుడు అన్నీ ఉండేవి, అందరూ ఉండేవారు. కానీ చివరికి ఏమీ లేని స్థితికి, ఆఖరికి అన్నము కూడా తినలేని స్థితికి వచ్చేసాము. మా అమ్మగారు ఆకలి తీర్చుకోవడానికి ఇంట్లో ఏమీ లేకపోతే రూపాయి పెడితే 2 జాంకాయలు వచ్చేవంట. ఆ జాంకాయ కొనుక్కొని ఆ జాంకాయ తిని వాటర్ తాగేసి మా అమ్మగారు పడుకునేవారు. మాకు అక్కడ ఇక్కడ కొంచెం అన్నం అడిగి మాకు తెచ్చి మాకు తినిపించేవారు. ఎంతో డబ్బున్న స్థితి నుంచి లేమి స్థితికి వచ్చేసాము. అందరూ మమ్మల్ని విడిచిపెట్టేశారు. ఆఖరికి ఒంటరి వాళ్ళం అయిపోయాము. డాక్టర్స్ అయితే ఒక పక్క చనిపోతారని చెప్పేశారు. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో అద్భుతంగా దేవుడు మా అమ్మను దర్శించి ఏ ఆపరేషన్ కూడా లేకుండా, ఏ ఇంజెక్షన్స్ లేకుండా దేవుడు అద్భుతకరంగా దర్శించి మా అమ్మగారిని ముట్టి స్వస్థపరిచాడు. 15 రోజుల్లో చనిపోతారన్న మా అమ్మగారు ఇప్పటికి 25 సంవత్సరాలు అయింది, ఆరోగ్యంగా ఉంది. హల్లెలూయా. దేవుని కార్యములు చాలా ఆశ్చర్యకరమైనవండి. ఆయన కార్యములు, ఆయన ఉపకారములను తలుచుకొని ఆయనకి ఏమైనా ఇద్దాము అనుకున్నది మనము అసంభవం. మనం ఏమి ఇవ్వలేము. జీవితాంతం ఆయనకి రుణపడి ఉండిపోవడం తప్ప ఇంకేమి మనము ఇవ్వలేము. అటువంటి కుటుంబం నుంచి దేవుడు మమ్మల్ని రక్షించాడు. దేవుడు అమ్మను రక్షించుకున్న తర్వాత అమ్మ మమ్మల్ని అందరినీ కూడా దేవుళ్ళు నడిపించింది. చిన్నప్పటి నుంచి కూడా స్టిల్ ఇప్పటికీ నేను చెప్పగలను, నా జీవితంలో ఇప్పటి వరకు కూడా ఒక అన్యులతో సహవాసం అనేది మేము చేయలేదండి. ఎందుకంటే మా అమ్మ నేర్పిన పాఠాలు అటువంటివి. చిన్నప్పటి నుంచి దేవుని వాక్యం, చిన్నప్పటి నుంచే ప్రార్థన, పడుకున్నప్పుడు ప్రార్థన చేయాలి, లేచినప్పుడు ప్రార్థన చేయాలి, ఎవరితో స్నేహం చేయాలి, చిన్నపిల్లలుగా ఉన్న ప్రతిదీ మాకు చిన్నప్పటి నుంచి నేర్పిస్తూ వచ్చింది. అలా యవన కాలంలో అడుగు పెట్టాము. అయితే నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు దేవుడు నన్ను దర్శించాడు. అయితే దేవుడు మాట్లాడతాడని నాకు తెలుసు, ఎందుకంటే నేను మా తల్లిని చూశాను కాబట్టి దేవుడు మాట్లాడతాడు. అయితే నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు దేవుడిని అడిగాను, అయ్యా నువ్వు నిజమైన దేవుడు కదా, నాకు తెలుసు. అయితే అందరితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు నాతో నువ్వు మాట్లాడు. నువ్వు నాతో మాట్లాడి ఏం చెప్తే నేను అది చేస్తాడు, నాతో మాట్లాడు ప్రభా. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అండి నేను అడిగినప్పుడు అదే రోజు నైట్ దేవుడు నన్ను దర్శించాడు. దేవుడు నాతో మాట్లాడు, నా కుమారుడా నువ్వు వెంటనే రక్షణ తీసుకో, బాప్తిజం తీసుకో. దుష్టుడు నిన్ను పాడు చేయాలని చూస్తున్నాడు. నువ్వు రక్షణ తీసుకొని బాప్తిజం తీసుకొని నా మాట ఆలకిస్తే నీ జీవితకాలం అంతా కూడా నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు నన్ను విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టను అని దేవుడు నాతో మాట్లాడు. ఆ ఒక్క మాట నన్ను ఆకట్టుకుందండి. ఏంటంటే నువ్వు నన్ను విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టను. ఆ మాట నన్ను ఆకర్షించుకుంది. లేచాను. నిద్ర లేచిన తర్వాత అడిగిన మా అమ్మాయికి, అమ్మ దేవుడు నన్ను బాప్తిజం తీసుకోమన్నాడు, నేను తీసుకోవాలని ఆశపడుతున్నాను. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదండి. నేను ఈరోజు ఎంత ఫాస్ట్గా మాట్లాడుతున్నాను కదా, కొన్ని సంవత్సరాల క్రితము నేను ఎంత అమాయకుడిని అంటే అంత అమాయకుడిని, ఎంత పిడుకోండి అంటే అంత పిడుకోండి. చిన్న పిల్లలు మాట్లాడే విధంగా కూడా నేను మాట్లాడలేను. అంత భయస్తుని, పిడుకు వాడిని, బలము లేని వాడిని, చాలా బలహీనుడిని అన్నమాట. అటువంటి నన్ను దేవుడు ఎప్పుడైతే నాతో మాట్లాడాడు, దేవుని యొక్క శక్తిని నాలో ఉంచాడు. ఆ రోజు నుంచి నేను మాట్లాడడము మొదలు పెట్టాను. ఆ రోజు నుంచి దేవుడు నాకు తన బలాన్ని అనుగ్రహించాడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నేను బాప్తిజం తీసుకోవడం జరిగింది. అప్పుడు దేవుడు నాతో చెప్పాడు, నాతో మాట్లాడు, నా కుమారుడా నేను నిన్ను నా సేవకై ఏర్పరచుకుంటున్నాను. ఎప్పుడో తెలుసండి, 2010లో. ఎప్పుడండి? 2010లో దేవుడు నాతో చెప్పాడు, నా సేవకునిగా నేను నిన్ను ఏర్పరచుకుంటున్నాను, నేను నీకు తోడుగా ఉంటానని. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పటి నుంచి కూడా దేవుని యొక్క సేవలో ఉన్నాను. అయితే నేను చదువుతూ దేవుని సేవలో ఉన్నాను. ఆ తర్వాత దేవుని యొక్క మహాకృపను బట్టి ఇంజనీరింగ్లో నేను సీట్ సంపాదించుకున్నాను. అంటే నేను సంపాదించుకోలేదు కానీ దేవుని యొక్క మహాకృప నా మీద ఉంది కాబట్టి ఫ్రీగా దేవుడు నాకు సీట్ ఇచ్చాడు. ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. ఇంజనీరింగ్ చదువుతూ సేవ చేశాను. ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యేలోపు ఒక మంచి MNC కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా దేవుడు నాకు
జాబ్ను కూడా అనుగ్రహించారు. బెంగళూరులో జాబ్ చేశాను, చెన్నైలో జాబ్ చేశాను, హైదరాబాద్లో జాబ్ చేశాను, వైజాగ్లో కూడా నేను జాబ్ చేయడం జరిగింది. ఈరోజు నేను మీ ముందు మాట్లాడుతున్నానంటే నాకు ఏమీ లేక నేను దేవుడి యొక్క సేవకు రాలేదు, కానీ అన్ని వదులుకొని దేవుడి యొక్క సేవకు వచ్చాను. హల్లెలూయా. దేవుడి యొక్క పరిచర్య చేస్తూ ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని. అయితే దేవుడు నాతో మాట్లాడు, నా కుమారుడా నువ్వు కంప్లీట్గా సేవకు వచ్చాయి అనగానే గుడ్డ రాయడిపోయింది. కంప్లీట్ గా సేవకు రమ్మనగానే గుడ్డ రాయడిపోయింది. ఏంటి ప్రభా డబ్బు సంపాదిస్తున్నాను ఇప్పుడే. ఇంజనీరింగ్ నేను లాస్ట్ ఇయర్ లో ఉండగానే నాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాబ్ వచ్చేసిందండి. దేవుని కృప కాదా? ఇప్పుడు చూడండి, చాలా మంది యవనస్తులు నిరుద్యోగులుగా ఉన్నారా లేదా? చదువుకున్నప్పటికీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఉద్యోగాలు లేక అలమటించిపోతున్నారు. ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. కానీ ఆ రోజు దేవుడు, నేను ఫైనల్ ఇయర్ చదువుతుండగానే నాకు జాబ్స్ వెతుక్కుంటూ వచ్చాయండి. మా బ్యాచ్లోని 102 మంది, అంటే 102 మెంబర్స్ ఓకేనా, 2 ఉండేవాళ్ళం అనమాట మా గ్రూప్లోని, మాకు బ్యాచ్లో. అందులోని 2 సెలెక్ట్ అయ్యాం. అందులో ఫస్ట్ పర్సన్ నేనే, జాబ్ సెలెక్ట్ అయినా ఫస్ట్ పర్సన్ నేనే. 102 మెంబర్స్లోని ఫస్ట్ పర్సన్గా దేవుడు నన్ను సెలెక్ట్ చేశాడు. మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ నాకు అనుగ్రహించాను. ఆ తర్వాత ఎస్ఐపి కోర్స్ చేశాను నేను. నెలకి 45,000 to 50,000 శాలరీ. నాకు వెళ్ళిపోదాం అనుకున్న టైంకి ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రభా నువ్వు ఇచ్చిన జాబును బట్టి నీకు వందనాలు ప్రభా. మనకు అలవాటు కదా క్రైస్తవులకు ఏది ఇచ్చినా ఫస్ట్ దేవుడికి స్తోత్రం చెప్తాం. ఇందాక బ్రదర్ చెప్పినట్టు దేవుడికి స్తుతులు చెల్లిస్తాం మనం ప్రతిదానికి. అయితే దేవుడు నాకు జాబ్ ఇచ్చాడని చెప్పి దేవుడి సంఘంలో ప్రార్థన చేస్తున్నాను, ప్రభా నువ్వు నాకు మంచి ఉద్యోగం ఇచ్చావు ప్రభా, నేను వెళ్ళబోతున్నాను నాయన, నన్ను జాగ్రత్తగా తీసుకెళ్ళంటే దేవుడు అన్నాడు ఆగిపో అన్నాడు. అంతే, నాకేం అర్థం కాలే. ప్రభా నేను వెళ్తున్నానని దీవించమంటే నువ్వేంటి ప్రభా ఆగిపోమంటున్నావు అడిగితే దేవుడు అంటున్నాడు, నువ్వు కంప్లీట్గా సేవకు రావాల్సిన సమయము వచ్చింది. అప్పటికి ఇంట్లో సమస్యలు ఉన్నాయి, కొన్ని అప్పులు ఉన్నాయి. మా పేరెంట్స్ ఒప్పుకోలేదు నేను సేవకు రావడం. దేవుడు నాతో మాట్లాడాడు సేవకు రమ్మని. మా పేరెంట్స్కి ఇష్టం లేదు. నేను ఎప్పుడైతే సేవకు వస్తానన్నానో నా చుట్టుపక్కల అంతా కూడా వ్యతిరేకంగా తయారైపోయింది. మొత్తం అంతా కూడా నా తల్లిదండ్రులు వ్యతిరేకం, నా బంధుమిత్రులు వ్యతిరేకం, నా స్నేహితులు అందరూ కూడా, చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అందరూ వ్యతిరేకంగా తయారైపోయారు. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. ఏడ్చేవాడిని నైట్ టైం, ప్రభా నువ్వు చూస్తే సేవకు పిలిచావు, నా చుట్టూ ఉన్నవారు ఎవరు ఒప్పుకోవట్లేదు, ఏం చేయాలి అర్థం కావట్లేదు. దేవుడిని అడిగాను, ప్రభా నాతో మాట్లాడవు, నా కుటుంబ సభ్యులతో కూడా నువ్వు మాట్లాడు అన్నప్పుడు దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ప్రార్థన ఆలకించాడండి. నా కుటుంబ సభ్యులతో, నా పేరెంట్స్తో దేవుడు మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత నేను నిద్ర లేచి బయటకు వచ్చానన్నమాట. ఈ నైట్ అంతా ఏడుస్తూ అలా ఉండిపోయాను ప్రార్థనలో. ఉదయాన్నే లేచి గొంతు చూసుకొని బయటకు వస్తే మా అమ్మ నాన్న ఇద్దరు కూడా నేను లేచేసరికి అలా మంచి దగ్గరికి వచ్చి నించొని, రెండు సేవకి వెళ్ళిపోరా అన్న. నాకేం అర్థం కాదు. నిజంగా వద్దన్నారుగా, ఉద్యోగం చేయమన్నారుగా, చేస్తూ చేయమన్నారు కదా, ఇప్పుడే వెళ్ళిపోమంటున్నారు. కొద్దిగా దేవుడు మాట్లాడారు. అమ్మ ఏం మాట్లాడాడు, నేను సేవకి ఇచ్చేయమన్నాడు. ఇవ్వకపోతే ఏమైనా అవుతుందా? అమ్మ వద్దురా బాబు, నువ్వు సేవకు వెళ్ళిపో, నీ అవసరము ప్రజలకు చాలా ఉంది, నశించిపోతున్న వారి మధ్య దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు, నువ్వు సేవకు వెళ్ళిపో. ఇంట్లో ఉన్నా లేకపోయినా, తినడానికి ఉన్నా లేకపోయినా పర్లేదు, పోషించే దేవుడు ఉన్నాడు, నువ్వు మాత్రం ఇంట్లో ఉండడానికి వీళ్ళు సేవకి వెళ్ళిపో అని ఎప్పుడైతే చెప్పాడో చాలా సంతోషించానండి. ఒక పక్క నాకు జాబ్ ఆఫర్ లెటర్ వచ్చేసింది. వెంటనే ఫోన్ చేసింది బ్యాంక్లో, 50,000 శాలరీ. చెప్పడానికి మాటలు రాకపోయినా ఆ రోజు చెప్పాను నేను. ఫోన్ చేసి మేనేజ్మెంట్కి ఫోన్ చేసి, అయ్యా నేను జాబ్కి రావడం లేదు, నా జాబ్ ఆఫర్ ఎవరికైనా ఇచ్చేయండి అనగానే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఇది అందరికీ రాదయ్యా, ఎస్ఐపి కోర్సులో చాలా వెల్ ట్రైన్ చేసావు, నువ్వు చాలా మంచిగా నువ్వు నీ యొక్క స్టడీస్ చేసావు కాబట్టి సెలెక్ట్ చేసావు, చాలా మంది నేను సెలెక్ట్ చేసావు. 50,000 రూపీస్ శాలరీ పర్ మంత్, నెలకి 50,000 జీతం అండి. వదులుకుంటారండి? వదులుకోవడానికి స్టార్టింగ్ నేను ఇష్టపడలేదు. 5 పక్కన 4 సున్నాలు కనిపించింది నాకు. ఒకప్పుడు 5 పక్కన 1 సున్నా కూడా ఉండేది కాదు. ఇప్పుడు 5 పక్కన 4 సున్నాలు కనిపించేసరికి కొంచెం ఆకర్షితులయ్యాడు.
దేవుడు అన్నాడు వదిలేయమన్నాడు. ఫోన్ చేసి చెప్పేసాను, అయ్యా నేను రాలేను, నా జాబ్ నేను వదులుకుంటున్నాను, వాలంటీర్గా నేను రిజైన్ చేస్తున్నాను, ఇక్కడి నుంచి నాకు జాబ్ ఆఫర్స్ వద్దు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఆ తర్వాత ప్రభువుని అడిగాను, ప్రభా మరి నీ సేవ చేయాలని నువ్వు ఆశపడుతున్నావు, నాకు చేయాలని ఆశ, మరి నేను ట్రైనింగ్కి ఎక్కడికి వెళ్ళాలి అన్నప్పుడు ప్రతీది కూడా మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు, ప్రతీది కూడా దేవుని దగ్గర నుంచి నాకు జవాబు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అది అలవాటు మాకు. ఏదైనా సరే దేవుడిని అడగాలి, దేవుడు మాట్లాడాలి, ఆ తర్వాతే చేయాలి. ఆ విధంగా ప్రభువుని అడిగినప్పుడు దేవుడు నాకు చూపించిన స్థలం హైదరాబాద్. అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకోమని దేవుడు మాట్లాడాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత సతీష్ కుమార్ గారు తెలుసు కదా, ఆయన దగ్గర 2 సంవత్సరాలు నేను ట్రైనింగ్ తీసుకున్నాను. థియరిటికల్ అండ్ ప్రాక్టికల్గా నేను 2 సంవత్సరాలు ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. ఆ తర్వాత బీటీఎస్ చేశాను. అక్కడ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాస్టర్స్ చేయడానికి దేవుడు ఎంతగానో కృపణించాడు. మాస్టర్స్ ఇన్ థియాలజీ కూడా నేను చేయడం జరిగింది. మరి దేవుడు ఎంతగానో కృపణించి బైబిల్ కోర్సులో కూడా ఒక ఉన్నతమైన చదువు నేను అభ్యసించడానికి దేవుడు ఎంతగానో కృపను చూపించాడు. ఆ తర్వాత ప్రభుని అడిగిన, ప్రభా నేనేం చేయాలి అడిగినప్పుడు దేవుడు అన్ని జనుల మధ్యకి వెళ్ళిపోమన్నాడు. నన్ను ప్రాక్టికల్గా దేవుడు ట్రైన్ చేశాడు. నాతో దేవుడు మాట్లాడింది 2010లోని నేను సేవకి పిలుచుకున్నాను. అప్పటి నుంచి దేవుని యొక్క సేవలు, ఎంత చదువుతూ సేవలో ఉండేవాడిని, నా పని చేస్తూ సేవలో ఉండేవాడిని, ఇంజనీరింగ్ చదువుతూ సేవలో ఉండేవాడిని, జాబ్ చేస్తూ సేవలో ఉండేవాడిని. ఇవన్నీ అయిపోయి దేవుడు కంప్లీట్ సేవకు వచ్చేసిన తర్వాత ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేసుకుని వచ్చేసిన తర్వాత శ్రీకాకుళం జిల్లాలోని బెంచిపురం అనే గ్రామంలోని దేవుడు నన్ను తీసుకుని వెళ్ళాడు. మొత్తం అందరూ కూడా అన్యులు. అక్కడ అందరూ కూడా అన్యులు. ఎలాంటి వాళ్ళు, ఏ ప్రజలు అంటే శివుడు భక్తులు, దుర్గా భక్తులు, అందరూ పంచి విగ్రహారాధకులు. అలాంటి ప్రజల దగ్గరికి దేవుడు నన్ను తీసుకుని వెళ్తే ఈ 2 సంవత్సరాలు నేర్చుకునేది ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత ఆ బెంచిపురం వెళ్ళిన తర్వాత అక్కడ 2 సంవత్సరాలు నేర్చుకున్న ఎత్తు మరొకటి. అక్కడ దేవుడు వ్యక్తిగతంగా నన్ను ఎంత ట్రైన్ చేయాలి అంతగా ట్రైన్ చేయాలి. ఒక్కనే, అందరూ అన్యులే, క్రైస్తవులు ఎవరు లేరు, అందరూ అన్యుల మధ్యలోకి నన్ను తీసుకుని వెళ్ళిపోయాడు. 2 నెలలు తిరిగానండి అక్కడ రూమ్ కోసం. నేను 2 నెలలు ప్రతి ఆదివారం వెళ్ళేవాడిని, అక్కడ రూమ్ చూసుకున్నాడు. ఆ నైట్ ఎక్కడొక్కడ ఉండిపోయేవాడిని, మళ్ళీ నెక్స్ట్ రోజు బయలుదేరి మళ్ళీ ఇంటికి వచ్చేవాడిని. అలాగా 2 months నేను అక్కడ రూమ్ చూడడం జరిగింది. ఆఖరికి 3వ నెలలో నాకు ఒక రూమ్ దొరికింది, ఒక ఇల్లు దొరికింది. ఆ ఇల్లు తీసుకున్నాను. ఇల్లు తీసుకొని అక్కడ స్టార్ట్ చేస్తే సండే స్కూల్ పరిచయం నుంచి నేను స్టార్ట్ చేశాను అన్నమాట. నాకు సండే స్కూల్ పరిచయం అంటే చాలా ఇష్టం, చాలా ప్రాణం. ఒక విధంగా చెప్పాలంటే సంఘ పరిచయం కంటే సండే స్కూల్ పరిచయం అంటే చాలా ప్రాణం. నాకు దేవుని సన్నిధిలో చెప్తున్నాను, చాలా ఇష్టం. పిల్లల్ని ట్రైన్ అప్ చేయడం అంటే చాలా ఇష్టం. అయితే ఆ ప్రాంతంలో కూడా ఆ ప్రజలు ఎవరికి కూడా ఏమీ తెలియదు అసలు. ఒక విధంగా చెప్పాలి, ఇల్లిటరల్ పీపుల్, అనాగరికులు అంటారు కదా, అసలు చదువు ఏమి రాదు, అటువంటి ప్రజలు అన్నమాట. అలాంటి వాళ్ళ దగ్గరికి దేవుడిని పంపించినప్పుడు 2 సంవత్సరాలు వాళ్ళ మనిషి ఉన్నారు. అక్కడే స్టార్ట్ చేశాను సండే స్కూల్ పరిచర్య. ఇద్దరు వచ్చారండి స్టార్టింగ్. పిల్లలందరినీ పిలిస్తే 2 వచ్చారండి. మీకు విషయం తెలిసి అక్కడ ఉన్న ప్రజలకి మీ జ్ఞానం కంటే చిన్నపిల్లల జ్ఞానం చాలా ఎక్కువ. మనకున్న జ్ఞానం కంటే అక్కడ ఉన్న పిల్లలకి మనకంటే జ్ఞానం ఎక్కువ. అంత జ్ఞానవంతులు అన్నమాట. వాళ్ళ మీద దృష్టి యొక్క ప్రభావం అంతగా ఉండేది. అయితే వాళ్ళందరినీ పిలిస్తే 2 వచ్చారండి సండే స్కూల్. ప్రార్థన చేశాను, ప్రభా 2 వచ్చారు, ఏం చేయమంటారు? దేవుడు అన్నాడు, ట్యూషన్ స్టార్ట్ చేయరా, చదువుకున్నావు కదా అన్నాడు. ఇది చదువుకున్నావు కదా, చదివించానుగా, స్టార్ట్ చేయ ట్యూషన్స్ అన్నాడు. ప్రభా సరే ప్రభా, ఫ్రీ ట్యూషన్. ఏం ట్యూషన్స్? ఫ్రీ, డబ్బులు తీసుకొద్దురే, ఫ్రీగా స్టార్ట్ చేయ ట్యూషన్ అండి. సరే ప్రభా అని చెప్పి ఆ బెంచిపురం ప్రాంతం ఫ్రీ ట్యూషన్ స్టార్ట్ చేసినండి. వాళ్ళందరూ కూడా వచ్చేవారు చదువు నేర్చుకోవడానికి. దేవుడు నాకు నేర్పించే, ఇంజనీరింగ్ చదివించాడు. ఆ చదువు అంతా వారికి చూపించాడు. వారికి నేర్పించడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. అలాగా వారికి సువార్త చేస్తూ వస్తున్న పిల్లలందరికీ కూడా చదువు చెప్తూ, వాళ్ళకి మోడల్స్ చెప్తూ, ఎథిక్స్ చెప్తూ, ప్రతిదీ కూడా బట్టలు ఎలా వేసుకోవాలి, ఎలా మాట్లాడుకోవాలి, అవన్నీ కూడా వాళ్ళకి చెప్తూ దేవుడి చెంతకు వాళ్ళని నడిపించడం జరిగింది. సంవత్సరం తిరిగేలోపు 2తో ప్రారంభించిన సండే స్కూల్ 60 మందికి చేరిందండి. హల్లెలూయా. ఒక అన్య జనాంగం మధ్య 2తో ప్రారంభించిన సండే స్కూల్ ఎంతమందికి చేరిందండి? 60 మంది పిల్లలకి చేరింది. స్టార్టింగ్ ఇంట్లో నడిపించేవాడు.
ప్లేస్ చాలేదు, 30 మంది అయ్యారు. డాబా ఎక్కించాను, డాబా చాలేదు. ఆ తర్వాత ఆ పల్లెటూరులో అటాచ్డ్ డాబాలు ఉంటాయి అన్నమాట. ఒక డాబాకి అటాచ్ ఇంకో డాబా ఉంటుంది అన్నమాట. ప్లేస్ సరిపోక ఏం చేశాను తెలుసా, 2-3 డాబాలు ఒకేసారి అన్నమాట సండే స్కూల్ పిల్లలు. అంటే ఇంకా ఊర్లోని సండే స్కూల్ పాటలు పాడితే ఎలా ఉంటాయండి, ఒక సంఘం పాడే పాటల కన్నా అదిరిపోద్ది. ఆ సండే స్కూల్ పాటలు ఆలకించి ప్రజలందరూ రావడం మొదలు పెట్టారండి ఆ ప్రాంతానికి. మేము ఎక్కడైతే సేవ స్టార్ట్ చేసారో ఆ ప్రాంతానికి పిల్లలందరూ కూడా డాబా ఎక్కేసేవారు. 60 మంది పిల్లలు ఒకేసారి హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం అని చెప్పి డాన్స్ వేస్తే ఎలా ఉంటుందండి. పిల్లలందరూ అలా పాడుతూ ఉంటుంటే వాళ్ళందరూ కూడా, వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా వచ్చేస్తారు. ఆ బ్రదర్ ఒక్కసారి ఇలాగ సో ఫేస్ వాష్ చేసుకోవాలి. సో ఎందుకు ఈ సాక్ష్యం చెప్తున్నానంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి నేను ఈ మాటలు చెప్తున్నాను. అర్థమవుతుందా? ఎందుకంటే మనం రోజు వాక్యాలు వింటున్నాం, మంచి దైవజనులు దేవుడు మీకు ఇచ్చాడు, మంచిగా దేవుడు వాక్యాన్ని బోధిస్తున్నారు. కొన్నిసార్లు ఇటువంటి సాక్ష్యాలు కూడా మిమ్మల్ని బలపరుస్తాయి, మిమ్మల్ని ప్రోత్సహిస్తాయి. అందుకే దేవుడు ఇచ్చిన ప్రేరేపణ బట్టి నేను మీకు సాక్ష్యం చెప్తున్నాను. అయితే ఆ ప్రాంతంలో 60 మంది పిల్లలు చేరిన తర్వాత పిల్లల ద్వారా వాళ్ళ కుటుంబాలను రీచ్ అయ్యారు. వాళ్ళ పేరెంట్స్కి సువార్త చెప్పడం స్టార్ట్ చేశారు. అక్కడ స్టార్ట్ అయ్యిందండి వ్యతిరేకత అంతా కూడా. నేను సువార్త ప్రకటిస్తున్నానని చెప్పి ఆ ఊరంతా ఎలాంటిదంటే ఎస్సీ కాలనీ అంతా ఒకవైపు, బీసీ కాలనీ అంతా ఒకవైపు. మనకేంటి ఏవైనా ఆత్మలే కదా వెళ్ళిపోతే ఎస్సీ వాళ్ళకి సువార్త ప్రకటించడం ఒక భారం ఉంది, బీసీ వాళ్ళకి కూడా కరపత్రికలు ఇచ్చి వాళ్ళకి సువార్త ప్రకటిస్తున్నప్పుడు రాత్రి పూట 9 గంటలకి సువార్త ముగించుకొని వస్తున్నప్పుడు రోడ్డు మీద కాసేసారు కొట్టడానికి. ఊరి మధ్యలోని నేను ఒక్కనే ఉన్నాను, ఇగో ఇదే బైబిల్ అండి. ఊరి మధ్యలో బైబిల్ పట్టుకొని వస్తుంటే ఊరి మధ్యలో నన్ను ఆపేసి కర్రలు పట్టుకొని రెడీగా ఉన్నాడు కొట్టడానికి. అందరూ చుట్టూ ముగేశారు, మధ్యలో నేను ఒక్కనే ఉన్నాను. ఈ బైబిల్ అయితే పట్టుకున్నాను కానీ కాలు చేతులు ఉరిగిపోతున్నాయి నాకు. ఆ టైంలో ఏం చేస్తారో తెలియదు, ఒక్కనే ఉన్నాను. తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, ఎవరు లేదు, నేను ఒక్కనే ఊరే లేదు. మా అమ్మ నాన్న కూడా రాలేదు ఆ ఊరు. 3 సార్లు మీటింగ్ పెట్టారు అక్కడ. ఆ మీటింగ్ పెట్టినప్పుడు మాత్రమే వాళ్ళు వచ్చారు. వంట వండుకునేది నేనే, బట్ట ఉతుక్కునేది నేనే, నా మంచి చెడ్డలు చూసుకునేది నేనే, అన్ని పనులు నేనే చేసుకునేవాడిని. కొట్టడానికి వచ్చేస్తే ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. బైబిల్ పట్టుకున్నాను, మాట రావట్లేదు నాకు. అరుస్తున్నారు, వాళ్ళు కేకలు వేస్తున్నారు. ఆ కేకలు చూసి ఇంకొంతమంది వచ్చేస్తున్నారు. ఒకరు అరుస్తూ ఒకరు కనపట్టుకుంటే ఆడ వెనక 10 మంది కనపట్టుకుని వచ్చారు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకటి అనుకున్నా, ప్రభా వీళ్ళను వేసేస్తారు ఈరోజు, నీ చేతికి అప్పగించుకుంటున్నారు ప్రభా, ఎంత భాగ్యం ఇచ్చావు ప్రభా, నీకోసం చచ్చిపోయాడు. ఫిక్స్ అయిపోయినండి. చాలా మూర్ఖులు, ఎంత మూర్ఖులు అంటే అంత మూర్ఖులు. అలాంటి ప్రజలు కొట్టడానికి వస్తే ఏం చేయాలో అర్థం కాలేదు. బైబిల్ ఇలాగే పట్టుకుని ఎలా ఉన్నాను, ఏం మాట్లాడలేదు కూడా. నేను అక్కడ ఒకటే అన్నారు, ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోండి. ఆ ఒక్కదానికే సమాధానం చెప్పారు, నేను వెళ్ళను అన్నప్పుడు. వెళ్ళకపోతే నేను ఎలా పంపించాలో తెలుసు. చచ్చిపోతే ఎవరైనా వస్తారు ఇక్కడికి, నాకు క్వశ్చన్స్ వేసారండి. నువ్వు చచ్చిపోతే ఎవరైనా వస్తారు నేను తీసుకెళ్ళడానికి? ఆన్సర్ లేదు నా దగ్గర. ఎవరిని చూసుకొని ఈ ఊరు వచ్చావు, దేనికోసం వచ్చారా? భయంకరమైన మాట్లాడాను, ఏం మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయాను. దేవుడు ఆ టైంలో నాకు ఒక మాట గుర్తు చేశాడు, మోషేకు తోడైనట్లు నేను నీకు